ఓకే. ఫైనల్‌గా మీరు ఇప్పుడు జరుగుతున్న కాలానికి యువతకు మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? అంటే దేని గురించైనా గాని? దేని గురించైనా అంటే ఇప్పుడు యంగ్‌స్టర్స్ ఇప్పుడు 17, 18, 16 టైంలో ఉన్నారనుకోండి ఓకే. టీనేజర్స్. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా మందికి ఇంక్రీజ్ అయిపోయింది ప్రెజెన్స్. ఫోను లేకుండా మనిషి బ్రతకలేకపోతున్నాడు. ఓకే. అవును. సో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా గూడా వాళ్ళు గూడా ఫోను లేకుండా బతకలేరు. అవును. వైఫ్ ప్రతి లేకుండా ఒక్కరికి బతుకుతాడు గానీ ఫోను ఫోను లేకుండా లేకుండా బతకలేకున్నారు. ఫోను లేకుండా బతకలేడు. సో ఇలాంటి టైంలో మీరు అసలు ఫోన్స్, టీవీస్ అనేవి అలవాటు చేయగూడదు చిన్న పిల్లలకి చదువుకునే ఏజ్‌లో. ఓకే. వాళ్ళందరిని స్ట్రిక్ట్‌గా వాళ్ళను ఓన్లీ టువర్డ్స్ డెడికేట్ దెమ్ ఓన్లీ టువర్డ్స్ స్టడీస్. ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాతనే మీరు పైకొచ్చిన తర్వాతనే యూ కెన్ బై 10 ఫోన్స్ ఆర్ 100 ఫోన్స్ ఆర్ 10 కార్స్. ఓకే. ఒక్కసారి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినారు అంటే, మీరు ఒక కలెక్టర్ అయినారంటే, మీరు ఒక సెక్రటరీ అయినారంటే, యాహ్! సో మీ ఎనకాతల ఒక కాన్వాయ్ వస్తూ ఉంటది. యెస్ అన్ని, సార్. అన్ని ₹1,00,00,000 కార్లు 10 ఉంటాయి మీ ఎనకాతల. అంత టాప్ పొజిషన్‌కెళ్తారు. సో, మీరు కష్టపడి చదువుకునే దాన్ని బట్టే ఉంటది మీ లైఫ్ అంతా గూడా. మీ పేరెంట్స్ మీ శత్రువులు గాదు. మీ పేరెంట్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ యువర్ వెల్ విషర్స్. ఓకే. వాళ్ళని మీరు వాళ్ళని టేక్ కేర్ జేయడానికి మీ మీద ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంటది. యూ షుడ్ ఫస్ట్ సెక్యూర్ యువర్ స్టడీస్. మీరు మంచిగా మీ మీ లైఫ్ సెక్యూర్ చేసుకొని, మీరు మంచి గైడెన్స్ తీసుకొని, మీ మీ స్కిల్స్‌ని బట్టి మీరు ఒక మంచి ప్రొఫెషన్‌లోకెళ్ళిన తర్వాత టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఓకే. As well as your wife and children also are your equal responsibility. ఓకే. Just because you got married to wife and children does not mean that you have to desert your parents. ఓకే. ఓకే. ఇవాళ రేపు నాకు తెలిసి పేరెంట్స్‌ని డెజర్ట్ చేసేవాళ్ళు తక్కువున్నారు. చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆస్తులు రాయించుకొని చేస్తున్నారు. ఓకే. సో, అందుకనే పేరెంట్స్ షుడ్ బి కేర్‌ఫుల్. లాస్ట్‌కి వరకు కూడా వాళ్ళకి ఆస్తి రాయకూడదు. ఓన్లీ త్రూ విల్ డీడ్స్ ఇవ్వాలి గానీ, వాళ్ళని గిఫ్ట్ డీడ్స్ ఇవ్వకూడదు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, నా సజెషన్ ఏంటంటే కష్టపడి వర్క్ చేయండి. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. ఓకే. లైఫ్‌లో మీరు ఇప్పుడు ఒక షార్ట్ కట్ చేసి ఇమ్మీడియేట్‌గా చాలా మూవీస్‌లో కూడా చూస్తుంటాం. ఇమ్మీడియేట్‌గా ₹1,00,00,000 రావాలి, 10,00,000 రావాలంటే అది కాని పని. ఓకే. మీరు ఒక ₹1,00,000 సంపాదించాలంటేనే మోర్ దెన్ 14 అవర్స్, 18 అవర్స్ పని చేస్తే గాని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ మీకు డబ్బులు ఇయ్యట్లేదు. అవును. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కొలీగ్స్ ఉన్నారు. ఒకడు 18 అవర్స్ పని చేస్తాడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో. ఒకడు 14 అవర్స్ పని చేస్తాడు. అనుకుందాం. ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18 అవర్స్ చేస్తున్నాడు. హి ఈస్ లెస్ టాలెంటెడ్. 14 అవర్స్ పర్సన్ మోర్ టాలెంటెడ్. అయినా రేపు ఎగ్జిట్ ఇంటర్వ్యూలో ఏం చేస్తారు? 14 అవర్స్ నువ్వు పో అంటాడు. ఎందుకంటే వాడికి కమిట్మెంట్ లేదు. ఓకే. 18 అవర్స్ పర్సన్ కమిట్మెంట్ ఉంది. సో, హి ఈస్ మోర్ హానెస్ట్ టు ద కంపెనీ. లాయల్‌గా కూడా ఉన్నాడు. సో, అట్లా అతను హి విల్ బి చక్డ్ ఔట్ ఇన్ ద ఎగ్జిట్ ఇంటర్వ్యూ. పీకి పడేస్తారు. ఫైర్ చేసేస్తారు. సో, ఈ పర్సన్‌కి నేను ఇచ్చే అడ్వైస్ ఏందంటే యంగ్‌స్టర్స్‌కి లైఫ్ అనేది ఇట్స్ వాల్యుబుల్ ఫర్ ఎవ్రీబడీ. యూ విల్ నాట్ గెట్ ఎ సెకండ్ ఛాన్స్ టు లివ్. లివ్ ఇట్ హ్యాపీలీ. ఎప్పుడు మనం లైఫ్‌లో ఎక్కడికక్కడ మనకి ప్రొఫెషనల్ అడ్వైస్ కావాలి. లీగల్ హెల్ప్ కూడా కావాలి. ఓకే. ఇప్పుడు బిజినెస్ చేశారంటే ఒక ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నారనుకోండి. హ్మ్. ఒక ప్రాపర్టీ నా దగ్గర నిన్న కూడా ఒక కేస్ టేకప్ చేశాము. వాళ్ళు ప్రాపర్టీ కొన్నారు. కొనంగానే వేరే ఎక్కడో ఊర్లో ఔట్‌సైడర్స్ వీళ్ళు. అక్కడ లోకల్ లీడర్స్ ఆ ఊరు వాళ్ళు నువ్వు ఔట్‌సైడర్ మా దగ్గర ఎట్లా కొంటావు అని వాళ్ళు కబ్జా చేసి కూర్చున్నారు. పోలీసులను కూడా మేనేజ్ చేశారు. అట్లా. ఇప్పుడు వేరే ఏదైనా ప్రాపర్టీ మీరు కొన్నారు వితౌట్ లీగల్ అడ్వైస్ ఆర్ వితౌట్ పబ్లిక్ నోటీస్. కొనంగానే మీకు మీ మీద సివిల్ సూట్స్ కానీ, క్రిమినల్ కేసెస్ కానీ ఫైల్ అయిపోతాయి. ఓకే. మీరేం తప్పు చేశారు? మీరెళ్లి జస్ట్ కొన్నారు. సో, అలాంటివి ఎన్నో. సో, వితౌట్ లీగల్ అడ్వైస్ ఆర్ ఎనీథింగ్ డూ నాట్ టేక్ ఎనీ మేజర్ స్టెప్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఆల్వేస్ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ అండ్ ఆల్వేస్ ట్రై టు వర్క్ హార్డ్. ఎందుకంటే ఈ కేసెస్ అన్నీ కూడా ఇంకొక ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఇవాళ రేపు అన్ని ఓకే. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. చూడడానికి మంచి గ్లాస్ బిల్డింగ్‌లో ఉంది, హైటెక్ సిటీలో అనుకుంటారు, ఓకే. వెళ్ళిపోతారు. మీకేం తప్పులేదు కదా! మీకు సాలరీ కరెక్ట్‌గా వస్తుంది. ఫ్యూచర్‌లో ఇట్ విల్ టర్న్ ఔట్ ఇంటూ అ స్కామ్ కంపెనీ. ఓకే. షెల్ కంపెనీనో, స్కామ్ కంపెనీనో అనుకుందాం. ఓకే. రేపు ఎండీతో పాటు మిమ్మల్ని కూడా కేస్‌లో పోలీస్ వాళ్ళు ఒక 100 మంది అక్యూజ్‌ని ఇంప్లికేట్ చేస్తారు. మీదేం తప్పు? మీరు మంత్లీ ₹1,00,000 సాలరీ తీసుకొని వాళ్ళు చెప్పిన పని చేసుకొని వస్తున్నారు. ఓకే. మీరు కంప్యూటర్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తున్నారు కంప్యూటర్ తోటి మీకొచ్చు కాబట్టి. ఓకే. మీకొచ్చిన లాంగ్వేజ్‌లోనో, సీలోనో ఎందులోనో మీరు సపోర్ట్ ఇచ్చారు. అంతే మీరు చేసింది. కానీ మీ మీద ఒక కేస్ ఫైల్ కాలేదా? ఫ్యూచర్‌లో మీరు కూడా ట్రయల్ అవ్వలేదా? మీ కెరియర్ అంతా నాశనం అవ్వలేదా దీని గురించి? అట్లా ఎన్ని కేసెస్ లేవు చెప్పండి. మీరు ఇప్పుడు ఒకసారి క్రిమినల్ కోర్ట్‌లోకెళ్తే ఒక్కొక్క కేస్‌లో మామూలుగా సీఐడీ వాళ్ళు, ఇలాంటి సీబీఐ వాళ్ళు తీసుకొచ్చే కేసెస్ మీరు చూస్తే షాక్ అయితాం మేము అడ్వకేట్సే. హండ్రెడ్స్ ఆఫ్ అక్యూజ్డ్ ఉంటారు. 50, 100 మెంబర్స్ ఉంటారు. కోర్ట్‌లో పట్టరు అంతమంది చిన్న కోర్ట్‌లో. ఓకే. అందులో తీసుకొచ్చి బోన్‌లో నుంచోబెట్టాలి. 100 మందిని ఎట్లా తెస్తారు? మళ్ళీ వాళ్ళందరూ వచ్చినట్టు అటెండెన్స్ రాసుకోవాలి జడ్జ్ గారు. ఓకే. అందులో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. అందులో చీటింగ్ కేస్‌లో ఇంతమంది సీనియర్ సిటిజన్స్ ఎలా చీట్ చేశారో అని మనకే ప్రాక్టికల్‌గా అనిపిస్తది. అరే! ఇంత అన్యాయమా? దారుణమా? మరి అట్లా ఉంటది లా అనేది.
పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. మీరు ఒక దగ్గర వర్క్ చేస్తున్నారు అంటే చాలు, వాళ్ళది పైన వాళ్ళు చేసిన తప్పు మీరు కూడా ఇంప్లికేట్ అయిపోతారు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఫ్రమ్ ఎవ్రీ స్టెప్ వీ హ్యావ్ టు టేక్ విత్ లాట్ ఆఫ్ కాషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ సమాచారం కేటాయించి మాకు ఓకే, అంటే ఇతరులకి ఎలా పరిష్కారం చేయించుకోవాలి, ఏదైనా సమస్యలు వస్తే ఎలా ఛేదించాలి అనేది మీరు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.